వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చాలామంది అడ్వైజ్ చేస్తుంటారు. అడ్వైజర్లు కూడా, ఫైనాన్షియల్ ప్లానర్స్ కూడా అదే అడ్వైజ్ చేస్తుంటారు. అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనతో పాటు మాట్లాడడానికి ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇన్సూరెన్స్ దాంట్లో ఒక 10 to 12, 13 years దాకా అదే రంగంలో ఉన్నారు. ఎస్ సార్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లేకుంటే ప్రాబ్లమ్స్ అనేది చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు అని చాలామంది అడుగుతున్నారు. అంటే జనరల్గా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము మీరు ఎక్కువగా చూసే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి సొల్యూషన్ ఏంటి? సార్, హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక 3 రకాల పార్టీస్ ఉంటాయి సార్ ఈ కాంట్రాక్ట్లో. ఈ పార్టీలో మొదటి పార్టీ ఎవరు? కస్టమర్. సెకండ్ ఇన్సూరెన్స్ కంపెనీ. థర్డ్ హాస్పిటల్. ఈ ముగ్గురి ఒపీనియన్ కానీ ఎక్స్పెక్టేషన్ కానీ డిఫరెంట్ ఉంటుంది. హాస్పిటల్లోకి ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది సార్? ఎప్పుడైనా వాళ్ళకు మ్యాక్సిమం బిల్ కావాలి, లేదా వాళ్ళ బెడ్స్ అనేది ఎప్పుడు కూడా ఫుల్ ఉండాలి. పేషెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది? నాకు మ్యాక్సిమం బిల్ అనేది అప్రూవ్ అయిపోవాలి, ₹1 కూడా నేను పేమెంట్ చేయను, ఈ విధంగా ఉంటుంది. అదే ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క ఇంటెన్షన్ ఏముంటుంది? అంటే తక్కువగా అమౌంట్ అనేది కావాలి, బిల్లు సెటిల్ అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది. సరే, ఒక్కటే కాంట్రాక్ట్లో 3 రకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ యొక్క ఇంటెన్షన్ కూడా డిఫరెంట్. ఇన్సూరెన్స్ కంపెనీ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్తో ఉంది, కస్టమర్ డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నాడు, ఆ తర్వాత హాస్పిటల్ కూడా డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్తో ఉంది. సో వీటన్నిటిని ఒక కాంట్రాక్ట్లో ఉన్నది కాబట్టి సమస్యలు అనేది వస్తాయి సార్. సో ఈ సమస్యలు అనేది మొట్టమొదటిగా చాలా మందిలో మొదలయ్యేది ఏంటంటే, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనే దాని మీద మనం ఆలోచించుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ రిజెక్షన్లో మొట్టమొదటిగా అందరూ ఆలోచించాల్సింది మన వెయిటింగ్ పీరియడ్స్ కంప్లీట్ అయ్యా లేదా. మనకు హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక 2 రకాల 3 రకాల వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అందులో మొదటి 30 రోజుల వెయిటింగ్ పీరియడ్, ఎలాంటి ఇష్యూకైనా ఎక్సెప్ట్ యాక్సిడెంటల్ డ్యామేజ్. వెయిటింగ్ పీరియడ్ అంటే మన పాలసీ తీసుకున్నప్పటి నుంచి ఏ రోజైతే మనకు ట్రీట్మెంట్ అప్లికేబుల్ అవుతుందో దాన్ని వెయిటింగ్ పీరియడ్ అంటారు సార్. పాలసీ తీసుకున్న తర్వాత 30 రోజుల వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలకు పరిష్కారం అనేది హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఎందుకంటే అందులో యాక్సిడెంటల్ డ్యామేజ్ అయితే మాత్రం, ఈ రోజు పాలసీ తీసుకున్న తర్వాత వెంటనే యాక్సిడెంటల్ ఏదైనా మనకు డ్యామేజ్ అయితే ఆ రోజు నుంచి అప్లికేబుల్ అవుతుంది హెల్త్ ఇన్సూరెన్స్. అదే మీకు నార్మల్గా ఫీవర్ కానీ, కోవిడ్ కానీ, ఇంకెలాంటి సమస్య వచ్చినా 30 రోజులు వెయిటింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది కాకుండా జనరల్ వెయిటింగ్ పీరియడ్ లిస్ట్ ఉంటుంది ఒకటి, అది ప్రతి కంపెనీ కామన్ సార్. అందులో మీకు కిడ్నీ స్టోన్స్ కానీ, గైనిక్ ఇష్యూస్ కానీ, ఆ లిస్ట్ లో మీకు క్యాట్రాక్ట్ కానీ, నీ రీప్లేస్మెంట్ కానీ, గైనిక్ ఇష్యూస్ కానీ, సిస్ట్, గడ్డలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో వాటికి ఒక లిస్ట్ ఉంటుంది. నాన్ ఎమర్జెన్సీ సర్జరీస్ అంటారు. అంటే వాటిని ఐడెంటిఫై అయిన వెంటనే ఆపరేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఎవరైతే ఆల్రెడీ ఈ ప్రాబ్లంతో ఉన్నారో వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. లేని వాళ్ళకి కూడా మినిమం 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. దీన్ని జనరల్ వెయిటింగ్ పీరియడ్ అంటారు. మనం క్లెయిమ్ లాడ్జ్ చేసే ముందే, హాస్పిటల్లో జాయిన్ అయ్యే ముందే మరి ఈ పర్టికులర్ ఇష్యూ అనేది వెయిటింగ్ పీరియడ్లోకి వస్తుందా లేదా అనేది తెలుసుకోవడం వల్ల మీకు క్లెయిమ్ రిజెక్షన్ అనేది కాదు. నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సర్జరీస్ చేయించుకోవాలనుకుంటే మినిమం ఒక 2 years వెయిటింగ్ పీరియడ్. అందులో లిస్ట్ ఉంటుంది, 8 to 9 ఇష్యూస్ ఉంటాయి. అది మాత్రమే 2 years వెయిటింగ్ పీరియడ్ జనరల్ వెయిటింగ్ పీరియడ్ అంటారు. అది యాజ్ ఫర్ IRD అన్ని కంపెనీలకి సేమ్ ఉంటుంది సార్. దీని తర్వాత ప్రీ ED అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, అంటే మన దగ్గర ఆల్రెడీ పాలసీ కంటే ముందే డయాబెటీస్ కానీ, లేదంటే అస్తమా కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి ప్రతి కంపెనీ 3 to 4 years వెయిటింగ్ పీరియడ్ పెడుతుంది. మరి ఆ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. ఆ వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ కాకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోతే ఏమవుతుంది? క్లెయిమ్ రిజెక్షన్ అయిపోతుంది. ఆ రిజెక్షన్ కాకుండా ఆ పీరియడ్ ఏమైనా మనకు ఉందా, దాని వెయిటింగ్ పీరియడ్ ఉందా లేదా అనేది. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ తీసుకున్న వెంటనే మీకు ఒక లెటర్ జనరేట్ చేస్తుంది. అంటే మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, లేదా BP ఉంది, అస్తమా ఉంది, దీనికి మేము 3 years వెయిటింగ్ పీరియడ్ ఇస్తున్నాము, లేదా ఈ ఇష్యూని మొత్తానికి కవర్ చేయము పాలసీలో, మీరు అప్రూవ్ చేస్తున్నారా లేదనడానికి ఒక లెటర్ జనరేట్ చేస్తుంది. అది కస్టమర్ సైన్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ OTPతోని మనకు అథెంటికేషన్ తీసుకుంటున్నారు. మీరు ఎప్పుడైతే ఈ OTP అథెంటికేషన్ ఇస్తున్నారో, అది మీరు ఏజెంట్ కానీ, పాలసీ బజార్ కానీ, డిఫరెంట్ ఆన్లైన్ ఎక్కడైనా సరే, ఆ OTP ఎందుకోసం ఇస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. చాలా మందికి అవేర్నెస్ అనేది ఉండదు. జనరల్గా తనేమనుకుంటాడు, 30 days అనేది జనరల్ వెయిటింగ్ పీరియడ్, 2 years అనేది నాన్ ఎమర్జెన్సీ సర్జరీ, బట్ 2.5 years అయింది కాబట్టి నేను ఇంక వెళ్ళిపోతాను ట్రీట్మెంట్ కానీ చూస్తారు. ఆ సందర్భంలో పీరియడ్ వెయిటింగ్ పీరియడ్ కనుక ఉంది, లేదా పర్మనెంట్ ఎక్స్క్లూజన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హ్యాండ్లో బ్రేక్ అయిపోయి రాడ్ వేస్తారు,
ఆ టైంలో ఏమవుతుంది, ఆ పర్టికులర్ రాడ్కి సంబంధించిన ఇష్యూ పర్మనెంట్గా ఎలిజిబుల్ అనేది ఉండదు పాలసీలో. ఆ విషయం తెలియక వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఆ రాడ్ తీపించుకోవడానికి హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు. సో ఆ టైంలో కూడా క్లెయిమ్ అనేది రిజెక్షన్ అయిపోతుంది. జనరల్గా ఇది ఒక రకమైన ప్రాబ్లం అయితే, ఇంకొక రకమైన ప్రాబ్లం ఏంటంటే నాన్ డిస్క్లోజర్స్. అంటే పాలసీ తీసుకునేప్పుడు మీకున్న ఆరోగ్య సమస్యలను మీరు చెప్పకపోవడం. అంటే మీకు అసలు అది ఐడియా ఉన్నా లేకున్నా ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు ప్రపోజల్ సైన్ చేసినప్పుడు నాకు ఐడియా లేదు సార్, తీసుకున్నాను. ఏంది నెక్స్ట్ వాట్ నెక్స్ట్? సో మీకు ఎప్పుడైతే అసలు మీకు అంటే డిస్కషన్ జరగలేదు, హెల్త్ ఇన్సూరెన్స్లో నా తప్పు లేదు అని చెప్పుకోవడానికి ఉండదు సార్. అంటే మీరు ఎప్పుడైతే ఓటీపీ ఇచ్చారు లేదా మీరు ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ప్రపోజల్ అనేది సైన్ చేశారు, అంటే ఇన్సూరెన్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముంది అభ్యర్థించే విషయం అని అంటారు. మనం అభ్యర్థిస్తున్నాం ఇన్సూరెన్స్ కంపెనీని, అంటే నాకు ఈ ప్రోడక్ట్ కావాలని చెప్పేసి మనమే అడుగుతున్నాం. అప్పుడు మన యొక్క డ్యూటీ అనమాట. అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అనేది ఒక ప్రిన్సిపల్ ఉంటుంది ఇన్సూరెన్స్లో. మనిచ్చం మనమే స్వచ్ఛందంగా మన యొక్క ఆరోగ్య సమస్యలు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు నోటీస్ చేస్తారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కాపీ అనేది ఒక పీస్ ఆఫ్ పేపర్, అందులో మిమ్మల్ని చూడట్లేదు, మీ దగ్గరకు వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ వెరిఫై చేయట్లేదు. మీరు ప్రపోజల్లో ఏ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి వెళ్తున్నారో ఆ ప్రపోజల్ చూసే మిమ్మల్ని వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక రేట్ అనేది ఇచ్చేసి దానిలో పాలసీ కాపీ అనేది జనరేట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరెంత ట్రాన్స్పరెంట్గా మీ డీటెయిల్స్ అనేది ఇస్తారు, అందులో మీ హైట్ వెయిట్ అవ్వచ్చు, మీ ఆక్యుపేషన్ అవ్వచ్చు, లేదా మీకున్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ప్రాపర్గా మెన్షన్ చేయాలి. ఇది నా ఏజెంట్ అడగలేదు, బ్యాంకర్ అడగలేదు అని చెప్పడానికి ఉండదు. అది మన డ్యూటీ. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందట మనం ఏమేమి డిస్క్లోజ్ చేయాలనేది చాలామంది అడ్వైజర్స్ ఏజెంట్స్కి టైం ఇస్తే మీకు చెప్తారు. కాకపోతే చాలామంది ఏంటంటే టైం ఇవ్వరు ఏజెంట్కి. ఆ ఎమర్జెన్సీలో ఏంటంటే ఏదో కంప్లీట్ అయిపోని అన్న విధంగా చూస్తూ ఉంటారు. అన్నిటికంటే ఈ లైఫ్లో ఒక్కసారి తీసుకున్న ప్రపోజల్ ఇది. దీన్ని మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఒక్కసారి తీసుకున్నామంటే లైఫ్ టైం కంటిన్యూ చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది. దీనిలో మనం చూజ్ చేసుకున్నప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండాలి. నా హెల్త్ కండిషన్ ఏంటి, ఆ తర్వాత ఇప్పుడున్న ప్రీమియం బట్టి సార్ట్అవుట్ చేస్తున్నారు చాలా మంది. అంటే తక్కువ ప్రీమియం ఉంటే మీరు మ్యాటర్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఒక కామన్ మ్యాన్కి ఎంత ఇన్సూరెన్స్ ఉండాలి జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి అనే దానికి ఒక నిర్దిష్టమైన కొలత అనేది ఉండదు సార్. కాకపోతే ఈరోజు ఎమర్జెన్సీ చూడండి, ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత అవుతుంది మంచి హాస్పిటల్లో? అప్రాక్సిమేట్లీ 40-50 lakhs అవుతుంది కదా. అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకు ఎక్స్క్లూజన్ అయితే కాదు కదా, మన అందులో అయితే మనం ఎక్స్క్లూడెడ్ కాదు కదా. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకపోతే హార్ట్ సర్జరీస్ కానీ ఎంత ఛార్జ్ అవుతుంది? ఈరోజు 9 years ఉన్న పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి 25-30 lakhs అయింది. 28 years ఉన్న లేడీకి క్యాన్సర్కి 90 lakhs బిల్ అయింది. అంటే ఈ రియల్ టైం ఎగ్జాంపుల్ చూడండి. అది మనం ఎలా బేర్ చేయలేము. అట్లీస్ట్ ఇన్సూరెన్స్లో ఉంటే మనం ప్రీమియం కాస్త ఎక్కువ కట్టుకున్నా సరే ఆ పెద్ద రిస్క్లో వచ్చినప్పుడు మనం బయటపడాలంటే ఒక 20 lakhs మినిమం స్టార్ట్ చేయండి. ఎందుకంటే బోనస్లు ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీస్లో. మనం క్లెయిమ్ చేసినా చేయకున్నా కొన్ని గ్యారంటీడ్ బోనస్లు ఇస్తాయి. అప్పుడు మీ 20 lakhs సమస్య నెక్స్ట్ 10 years లోపల 1 crore 1.2 crore దాకా వెళ్తుంది. కాబట్టి అట్లీస్ట్ మినిమం 20 lakhsతో స్టార్ట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం అనుకున్న టాపిక్ ఏంటంటే ఇష్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇష్యూస్లో నాన్ డిస్క్లోజర్ గురించి మాట్లాడాం మనం. నాన్ డిస్క్లోజర్ అయిపోయింది. మరి హాస్పిటల్లో నేను జాయిన్ అయిన తర్వాత అప్రూవల్ రాలేదని చాలా మంది కంప్లైంట్ చేస్తూ వస్తారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో హాస్పిటల్లో ఇమీడియట్గా మీ కేస్ షీట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి పంపబడదు. వాళ్ళు చాలా రకాల ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి హాస్పిటల్ వాళ్ళకు కొంత టైం అనేది పడుతుంది. పర్టికులర్గా దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. మీ బిల్స్ పాత రిపోర్ట్స్ అన్నీ కూడా సెట్ చేయడానికి ఒక 1.5 hour టైం అనేది పడుతుంది. మీరు లేట్ నైట్లో కనుక వెళ్ళారంటే నెక్స్ట్ డే వాళ్ళ అప్రూవల్కి అరౌండ్ 11-12 o'clock పంపిస్తారు. ఈ టర్న్ ఓవర్ టైం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీకి మన హాస్పిటల్ ఎప్పుడు బిల్ పంపింది, వాళ్ళు ఎప్పుడు ఆథెంటికేషన్ ఇచ్చారు. మీరు ముందు వెళ్ళేసి సార్ నైట్ జాయిన్ అయ్యాను సార్, నేను మార్నింగ్ ఇంకా అప్రూవల్ రాలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీ కూడా ఏ హాస్పిటల్ కూడా మీ ట్రీట్మెంట్ ఆపదు. మినిమంగా ఒక 5,000-10,000 సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతారు పెద్ద ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే. అది మీరు పేమెంట్ చేసుకోండి, మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. అది అప్పుడప్పుడే తీసేసుకోండి. కానీ ఈ టాట్ టైం మీకు అర్థం కాలేదు. ఇప్పుడు డిశ్చార్జ్ ఉంది ఈరోజు, డిశ్చార్జ్ చేయడానికి కనీసం 4 గంటల సమయం ప్రతి హాస్పిటల్ పడుతుంది. ఎందుకంటే ప్రతి ల్యాబ్ నుంచి కానీ డాక్టర్ నుంచి కానీ డిపార్ట్మెంట్ నుంచి కానీ సిగ్నేచర్ చేయించాలి. మళ్ళీ దాని తర్వాత ఈ బిల్స్ అన్ని కూడా ఒక PDF ఫార్మాట్లో వేసి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలి. దానికి 4 గంటల సమయం అనేది పడుతుంది. సో ఆ టైంను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మనకు తెలిసిపోతుంది, అంటే మనకి ప్రాపర్గా టైం అనేది తీసుకుంటున్నారా లేకపోతే ఎక్కువ తీసుకుంటున్నారా అనేది అప్పుడు మనం డిసైడ్ కావాలి. అంతేగాని ముందుగానే మనం టెన్షన్ పడిపోకూడదు. మనకి హాస్పిటల్లో డిశ్చార్జ్ టైము అండ్ హాస్పిటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి బిల్ పెట్టడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది. అదొకటి చూసుకోవాలి. రెండోది ఒక్కొక్కసారి ఇంకో కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయనంటే, ఇప్పుడు రీసెంట్ ఒక కేసు చూశాను. అంటే ఏజ్ హాస్పిటల్లో వాళ్ళు అరౌండ్ 65 years ఉన్న ఓల్డ్ మ్యాన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం తను
అడ్మిట్ అయ్యాడు, లెఫ్ట్ నీ ఆపరేట్ చేయాలి. కానీ అంత డిస్కషన్ ఏం చేశారంటే డాక్టర్ 2 kneesకి ప్రాబ్లం ఉందని చెప్పేసి 2 సర్జరీ చేసేసాడు. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేసింది, డిక్లైన్ చేసేసింది. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఒక నీ కోసం అప్రూవల్ ఇచ్చేసాను, దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ అంతా చేసుకున్నాను, ఇప్పుడు మీరు పెట్టింది రైట్ నీ కదా, దాని అప్రూవల్ లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదైతే చేసి డాక్టర్ యాక్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటారు, లేదంటే పర్టికులర్ ట్రీట్మెంట్ అంటాము, అది ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియాలి. తెలియనప్పుడు ఏమవుతుందంటే అది కూడా రిజెక్ట్ అయిపోతుంది. సో ఆ సందర్భాలు ఇంకొక సమస్య గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చాలామందికి మరి క్యాష్లెస్ ఇష్యూసే కాదు, కొన్ని రకాల ఎమర్జెన్సీ హాస్పిటల్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దగ్గరలోనే హాస్పిటల్లో జాయిన్ అయిపోతారు. అయితే బ్లాక్ లిస్ట్ హాస్పిటల్స్ మనం చూసుకోవాలి. కొన్ని లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్లాక్ చేశాయి. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఫ్రాడ్ క్లెయిమ్స్ అవ్వచ్చు, ఏదైనా వాళ్ళ టైప్ ఇష్యూస్ కావచ్చు. ఆ బ్లాక్ లిస్ట్ హాస్పిటల్లో మీరు ఎమర్జెన్సీలో జాయిన్ అవ్వచ్చు, తప్పు లేదు. బట్ మీ కండిషన్ స్టేబుల్ అయిన 24 hours లోపు మీరు వేరే హాస్పిటల్కి నాన్ బ్లాక్ లిస్ట్ హాస్పిటల్లోకి మీరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా లేకుండా నేను ఆ బ్లాక్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే అది నాట్ అప్రూవ్డ్. ఓకే, అప్రూవల్ అనేది కాదు సార్. ఇది కూడా ఇంకొక రకమైన ప్రాబ్లం, బ్లాక్ లిస్ట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అనేది. సో ఇంకా మాట్లాడుకున్నట్టయితే రీసెంట్గా ఏంటంటే అసలు ఈ క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ నా అన్ని బిల్స్ ప్రాపర్ ఉన్నాయి, నేను చేయించుకునే ట్రీట్మెంట్ కూడా ప్రాపర్ ఉంది, బట్ నాకు ఎలాంటి క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ అవ్వట్లేదని చెప్తారు. సో దానికి మరి ఎక్కడ మనం అప్రోచ్ అవ్వాలి? అంటే ఇప్పుడు జనరల్ అదే ప్రాబ్లం సార్. నేను ఇప్పుడు అన్ని బిల్స్ పెట్టాను, కానీ వాళ్ళు సంథింగ్ అయ్యేదానికంటే ఎక్కువగా బిల్స్ చేస్తున్నారని డౌట్ వచ్చిన సరే వాళ్ళతోని కరెక్ట్ అంటే ఇన్సూరెన్స్ కరెక్ట్ చేయట్లేదు, నాకు కరెక్ట్ సర్వీస్ అందట్లేదు అంటే ఇన్సూరెన్స్ సంబంధించి అని అనుకుంటే మనం జనరల్గా ఏదైనా ఇష్యూ ఉంటే సోషల్ పోస్ట్లో పెట్టడం, వాళ్ళకి వీళ్ళకి చెప్పడం, టీవీలో చెప్పడం అదే. కానీ అఫీషియల్గా మనం యాక్షన్ తీసుకోవాలంటే ఎవరు కంప్లైంట్ చేయాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంతా నిజంగా మీరు చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింటే. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఆ వెబ్సైట్ కంపెనీలోకి వెళ్ళి కామెంట్లు చేయడానికి మాత్రాన మీ క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెస్పెక్టెడ్ ఏజెంట్ ఉన్నారంటే మీరు అదృష్టవంతులు. ఏజెంట్ లేడు అంటే ఓకే, ఏజెంట్ ఉన్నాడంటే మొత్తం హెడేక్ అంతా తన మీద మీరు నెట్టేయచ్చు, తను చూసుకుంటాడు. ఏజెంట్ లేని సమక్షంలో ఏమవుతుందంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్రీవెన్స్ యొక్క మెయిల్ ఐడి అనేది మీ పాలసీ కాపీలో ఉంటుంది. ఆ గ్రీవెన్స్ కి సో అండ్ సో క్లెయిమ్ లో నేను హ్యాపీగా లేనని చెప్పేసి మీరు మెయిల్ డ్రాప్ చేయండి. 15 days లోపల మీకు రిప్లై వస్తుంది. అక్కడ మీరు అన్సాటిస్ఫైడ్ రిప్లై కానీ చూసినట్టయితే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ ఆఫీస్ అనేది ఉంటుంది. ప్రతి ఇన్సూరెన్స్ పాలసీ కాపీకి అటాచ్ అయ్యి ఇన్సూరెన్స్ కంపెనీ అంబుడ్స్మెన్ యొక్క ఆఫీసెస్ లిస్ట్ అనేది ఉంటుంది. అందులో హైదరాబాద్లో చూసుకున్నట్టయితే లక్కడికపూర్లో ఉంటుంది. మీరు ఓవర్ ద పోస్ట్లో కానీ లేదా డైరెక్ట్ కానీ వెళ్ళి మీ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అక్కడ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఉంది, సర్వీస్ అందలేదు, కరెక్ట్ రియాక్షన్ లేదు, నేను హ్యాపీగా లేను, అక్కడ మీకు ఎలాంటి ఫీజు అనేది ఛార్జ్ చేయబడదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని, అది గవర్నమెంట్ ఎంటిటీ, ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని మీ క్లెయిమ్ అనేది చూస్తారు. అందులో అంటిల్ అన్లెస్ మీ దగ్గర ఫ్రాడ్ అనేది ప్రూవ్ కానంత వరకు ఫేవరబుల్ డిసిషన్ అనేది కస్టమర్కే వస్తుంది. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు ఇయర్స్ నుంచి, కానీ ఈ విషయం ఎవరు తెలియదు, చాలా మందికి తెలియదు. ఈ విషయం అనేది తెలుసుకోవాలి మనం. ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రాబ్లం అయితే ఎక్కడికి వెళ్తాను అనే విషయం చాలా మందికి తెలియదు. ఐఆర్డీ అనేది ఉంటుందని తెలుసు, కానీ నిజానికి ఐఆర్డీ ఆఫీస్ ఏంటి, ఐఆర్డీ చూసే పనులేంటి, ఇవన్నీ ఇండివిజువల్ క్లెయిమ్స్లో చూడదు ఐఆర్డీ. సో అంబుడ్స్మెన్ అనేది సపరేట్. అప్ టు 20 lakhs ఆఫ్ క్లెయిమ్ అమౌంట్ వరకు మీరు అంబుడ్స్మెన్కి వెళ్ళాలి, దాని తర్వాత కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మీకు అడ్వైజర్ వీటన్నిటిపైన ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ తెలియకుండా కూడా మీరు ఈ ప్రాసెస్ని ఇన్సూరెన్స్ పాలసీ కాపీలో ఉంటుంది, యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి. సో అక్కడ మీరు అప్రోచ్ అయిపోవాలి, అక్కడ మీ డిసిజన్ అనేది సాల్వ్ అయిపోతుంది సార్. సో జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ క్యాష్లెస్లో అండ్ రీయింబర్స్మెంట్లో ఇవి ఇలా ఉంటాయి. ఇంకొకటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఉంటాయి సార్. అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్లో క్యాష్లెస్ బిల్ ఉంటుంది, అప్రూవల్ అవ్వదు. ఎందుకని చూస్తే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా ఉంటుంది. అంటే డిక్లైన్ లెటర్లో వాళ్ళు మెన్షన్ చేయరు రీజన్ ఒక్కొక్కసారి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ₹1,00,000 కంటే ఎక్కువ బిల్లు ఉన్నప్పుడు మీ పాన్ కార్డ్ తప్పనిసరి. సో ఆ పాన్ కార్డ్ అనేది మీరు కేవైసీ రూపంలో ఇచ్చిన తర్వాతనే మీ ఫైనల్ బిల్ అనేది అప్రూవల్ అవుతుంది. రెండోది మెటర్నిటీ బెనిఫిట్ అని గురించి అందరికి తెలియదు. అంటే డెలివరీ ఖర్చులు అంటే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రొవైడ్ చేయవు. మరి మెటర్నిటీ క్లెయిమ్ పెట్టారు, ఆ పాలసీ అనేది ఆ బెనిఫిట్ అనేది లేదు, అప్పుడు కూడా మీ క్లెయిమ్ అనేది రాదు. అలాగే ఇప్పుడు యంగ్ వాళ్ళతో పోలిస్తే కాస్త ఓల్డర్ మెన్స్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే ఒక కంపెనీ, ఇప్పుడు పోర్టింగ్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మనకి XYZ కంపెనీలో ఉంది, దాని నుంచి ఇంకో కంపెనీలోకి మారినాం. అయితే కొత్త కంపెనీకి మారినప్పుడు కూడా అండర్ రైటర్ మిమ్మల్ని కొత్తగా అండర్ రైట్ చేస్తారు. అంటే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. సార్ ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పోర్టింగ్ గురించి మాట్లాడు కాబట్టి పోర్ట్ అయినాం ఒక ఇన్సూరెన్స్ నుంచి ఇంకో ఇన్సూరెన్స్ కంపెనీకి అనేది సీనియారిటీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ప్రొవైడెడ్ మీకు పాత పాలసీలో ఏదైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవి డిఫరెంట్, కొత్త పాలసీలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్ అనేది మళ్ళీ డిఫరెంట్ సార్. అది మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే మనం ఈ పోర్టబిలిటీ టైంలో కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ ఇవ్వాలి.
ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ ఉంది అంటే ఏదైనా చిన్న పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, అది కిడ్నీ స్టోన్స్ ద్వారా వచ్చింది. ఈ పెయిన్స్ ఉండగానే చిన్న మెడిసిన్ వాడుతున్నారు, ఆ లోపే మీ ఇన్సూరెన్స్ కంపెనీ రెన్యువల్ వచ్చింది, ఎగ్జిస్టింగ్ వాళ్ళతో హ్యాపీగా లేరు, కొత్త కంపెనీలోకి వచ్చారు. మీ మైండ్లో ఏముంటుంది, నేను ఆల్రెడీ 10 years నుంచి ఇన్సూరెన్స్ కడుతున్నాను కాబట్టి కొత్త కంపెనీలో నా సీనియారిటీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కానీ ఈ కిడ్నీ స్టోన్స్ యొక్క పెయిన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, లాస్ట్ 1.5 month 2 months నుంచి స్టార్ట్ అయింది. అది మీరు పోర్టబుల్ చేసే టైంలో చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళ డిసిజన్ అనేది డిఫరెంట్, వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, డిక్లైన్ చేయొచ్చు. మీరు చెప్పకుండా డైరెక్ట్ క్లెయిమ్ పెట్టేశారు అనుకోండి పాలసీలో, వాళ్ళు డిక్లైన్ చేసేస్తారు. ఎందుకంటే మీరు పోర్టింగ్ టైంలో మీ హెల్త్ ఇన్సూరెన్స్, మీ హెల్త్ కండిషన్ ఇన్ఫామ్ చేయలేదు కాబట్టి. సో ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం అనేది ఉంది. అంటే లైఫ్లో ఒక్కసారి తీసుకునే కాంట్రాక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేది మంచి కంపెనీ తీసుకోవాలి. ఈరోజు తక్కువ ప్రీమియం ఉందని టర్మ్స్ అండ్ కండిషన్ చూడకుండా మీరు తీసేసుకున్నారనుకోండి, లైఫ్ టైం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ సమ్మష్యూడ్ కూడా అంతే, తక్కువ సమ్మష్యూడ్ 5 lakhs 3 lakhs తీసుకున్నాము, ఏదైనా మేజర్ ఇష్యూ వచ్చింది, అప్పుడు లైఫ్ టైం అదే పాలసీ కంటిన్యూ చేయాలి. ఇన్సూరెన్స్ కంపెనీ పెంచదు సమ్మష్యూడ్ని. సార్ ఇంకో క్వశ్చన్ జనరల్, నేను అంటే రీసెంట్గా అయినాను, ఒక April 1st నాది రెన్యువల్ అయిపోతుంది. అదే April 2nd or 3rd చిన్న ఇష్యూ వచ్చింది, నేను హాస్పిటల్ జాయిన్ అయినా. అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చా? హెల్త్ ఇన్సూరెన్స్లో అయితే చేసుకోరాదు సార్, 1 day కూడా చేసుకోరాదు. మీరు పాలసీ రిన్యువల్ చేయడానికి గ్రేస్ పీరియడ్ ఉంటుంది 30 days. కాకపోతే ఎలాంటి క్లెయిమ్ వచ్చినా కూడా చేసుకోరాదు. అలాగే ఇప్పుడు మీరు ఒక 1 year క్లెయిమ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ చేస్తారు అంటే నా సర్జరీ 1st అయిపోయింది, నా సర్జరీ 2nd or 3rd ఉంది, నేను 3rd మళ్ళీ రెన్యువల్ చేసేసాను, అప్పుడు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు? 3rd తర్వాత నుంచి వచ్చే ఇష్యూస్కి మీరు చేసుకోవచ్చు. అలాగే మీరు ఆ గ్యాప్ ఉందనుకోండి, ఆ గ్యాప్లో కూడా వాళ్ళు అడుగుతారు, ఇన్సూరెన్స్ కంపెనీ అండర్ రైటర్ క్లెయిమ్లో అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15 రోజులు కనుక డిలే చేశారు రెన్యువల్, మీకు ప్రాబ్లం అని 10th అంటే లాస్ట్ 10 days నుంచి ఉంది, అప్పుడు అడుగుతారు, గుడ్ హెల్త్ డిక్లరేషన్ అడుగుతారు, ఈ 15 daysలో మీకు ఏం ప్రాబ్లం లేదా అని చెప్పేసి ఓటీపీ కానీ లేదంటే ఎక్స్ట్రా డాక్యుమెంట్ కానీ అడుగుతారు. అప్పుడు మీరు అథెంటికేషన్ ఇచ్చినారంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను క్లెయిమ్ చేయను ఈ 15 daysలో అని. అప్పుడు మీరు మళ్ళీ 16th day వెళ్ళి క్లెయిమ్ పెట్టారని అంటే అది డిక్లైన్ అయిపోతుంది. సో అది కూడా మనం చూసుకోవాలి. మనం డిలే చేసినప్పుడు ఇప్పుడు ఇంకొకటి వెయిటింగ్ పీరియడ్ జనరల్ 2 years అని చెప్పాను కదా, మీరు 1 year కట్టారు, తర్వాత ఒక 15 days గ్యాప్ వచ్చింది, తర్వాత మీరు పాలసీలో క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చేసుకోవాలి. ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ చేసుకున్నప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటాం, 2 సంవత్సరాల పాలసీ కంప్లీట్ అయిపోతే సరిపోతుందని. కానీ మీరు ఇక్కడ 15 days డిలే చేశారు కదా, 2 years మీద 15 days మళ్ళీ వెయిట్ చేయాలి మీరు. ఆ 15 days వెయిట్ చేసేంత వరకు మీ 2 years వెయిటింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వదు. అది చాలా ఇంపార్టెంట్ సార్, అది కూడా తెలియకుండా క్లెయిమ్స్కి వెళ్ళిపోతున్నారు, అది కూడా డిక్లైన్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటివి క్యాష్లెస్లో ప్లస్ రీయింబర్స్మెంట్స్లో ఉంటాయి, ప్లస్ ఇలాంటి డిపార్ట్మెంట్ లీగల్ డిపార్ట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మనకి. సో వాటిని మీరు తెలుసుకొని ప్రతి టర్మ్స్ అండ్ కండిషన్ తెలుసుకొని అవసరం లేదు, బట్ ఒక 15-20 minutes కానీ ప్రాపర్ టైం ఇచ్చారంటే ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీరు ప్రాపర్గా చెప్తారు, మీకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎంత ముఖ్యమో అడ్వైజర్ కూడా అంత మంచి ఎందుకంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఈ ప్రొసీజర్ అంతా కూడా ఐడియా లేని అడ్వైజర్ మీరు ఎంచుకున్నారనుకోండి, తనకే తెలియదు మీకు ఎలాంటి హెల్ప్ చేస్తాడు. సో కాబట్టి మంచి అడ్వైజర్ కూడా మీరు ఎంచుకోవాలి. మీరు ఏదో 5% 2% డిస్కౌంట్ వస్తుందని చీప్గా మనం ఆన్లైన్లో పేమెంట్ చేసుకున్నాం అనుకోండి, దాని తర్వాత లైఫ్ టైం మన ఇష్యూస్ అన్నిటిని కూడా ఓన్గా ఫేస్ చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. సో కాబట్టి మంచి అడ్వైజర్ని, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఒక బ్రాండెడ్ 10 to 15 years మంచి క్లెయిమ్ హిస్టరీ ఉన్న కంపెనీస్ని మీరు చూస్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా మీరు క్లియర్ చేసుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మధు గారు చెప్పేందంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తీసుకున్న తర్వాత కూడా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి, ఎలా డీల్ చేయొచ్చు, మనం కంప్లైంట్ చేయడానికి కూడా లక్డీ కపుల్లో ఆఫీస్ ఉంది, ఈ విషయం చాలామందికి తెలియదు. సో ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కూడా మంచి అడ్వైజర్తోని డిస్కషన్ చేసి ఒక 15 to 20 minutes మాట్లాడి కరెక్ట్ డిసిషన్ తీసుకొని మంచి సమస్యడు ఉన్న ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు బెనిఫిట్స్ బాగా ఉంటాయని సార్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.